హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ 10th క్లాస్ వాళ్ళకి రేపటి నుంచి అయితే పరీక్షలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. అయితే వాళ్ళకి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజెంటేషన్. అంటే ఎగ్జామ్లో ఏ విధంగా రాస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఎంత చదివినా కానీ ప్రజెంటేషన్ బాగోకపోతే మీకు మార్క్స్ అనేవి తక్కువగా వస్తాయి. మేబీ ఇన్ కేస్ ఏంటంటే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అది అన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, సో ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఇంకా మీ టైం వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా మీరు ఏంటంటే ఫస్ట్ డిసిప్లిన్గా ఉండాలి. అంటే ప్రజెంటేషన్కి దీనికి మీకు ఏంటి సంబంధం అని మీరు అడగొచ్చు. ఇక్కడ డిసిప్లిన్ ఏంటంటే మీరు ఎగ్జామ్ హాల్లో అడుగు పెట్టిన తర్వాత ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి. అంటే సపోజ్ మీకు ఎగ్జామ్ ఇన్విజిలేటర్ వస్తారు చూడండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ యొక్క డిసిప్లిన్ మీదే మీ యొక్క అభిప్రాయం అయితే ఏర్పడిపోతుంది. సో వాళ్ళకి మెచ్చే విధంగా మీరు ఉండండి. అంటే లైక్ ఏంటంటే కొంచెం ఒబీడియంట్గా ఉండడం. అంటే ఎగ్జామ్ ఇన్విజిలేటర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఒబీడియంట్గా ఉండగలిగితే మీరు అక్కడ ఫస్ట్ స్టెప్లో అయితే సక్సెస్ అయిపోయినట్టే. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే చాలామంది స్లిప్స్ పట్టుకెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు స్లిప్స్ పట్టుకెళ్ళిన నో ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళ ఆ విధంగా ఉండేది. బట్ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ చేస్తారు. ఇది మీరు ఏ విధంగా అనుకున్నా పర్లేదు, బట్ ఏంటంటే నిజంగానే స్ట్రిక్ట్ చేస్తారు. ఎక్కడ దొరికినా కానీ అక్కడ డిబార్ అయితే అయిపోతున్నారు. సపోజ్ మీరు స్లిప్స్ కానీ దొరికాయి అనుకోండి, 3 to 5 years వేస్ట్ అయిపోతుంది కంపల్సరీగా. అందుకనే కొంచెం చాలా జాగ్రత్తగా చదువుకొని అయితే వెళ్ళండి. ఒకవేళ ఫెయిల్ అవుతారు, లేదా సప్లిమెంటరీ ఉంటుంది. సో మీరు నెక్స్ట్ ఇయర్ కూడా చదువుకోవచ్చు. సో నో ప్రాబ్లం. బట్ ఏంటంటే మీరు బాగా చదువుకు వెళ్ళి రాయండి, స్లిప్స్ మాత్రం వద్దు దయచేసి. ఎందుకంటే ఇది పబ్లిక్, చాలామంది స్క్వాడ్స్ వస్తారు, ఇన్విజిలేటర్స్ వస్తారు, చాలామంది చెకింగ్ అయితే చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంటుంది ఈసారి నుంచి అయితే. సో చాలా జాగ్రత్తగా అయితే ఉంటుంది ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు ఇద్దరు కూడాని. అండ్ మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీ సరౌండింగ్స్ అంతా కూడా చెక్ చేసుకోండి. అంటే కిందకు ఒకసారి కింద పేపర్స్ కూడా ఉంటాయి, అవి మీ ప్లేస్లో ఉన్నాయంటే మాత్రం స్క్వాడ్ కన్ఫర్మ్ చేసిందే మాత్రం అది మీద కాకపోయినా కానీ బయటకు అయితే లాగేస్తారు. సో అది జాగ్రత్తగా చూసుకోండి. ఎటువంటి సరౌండింగ్స్లో ఎటువంటి పేపర్స్ కూడా లేకుండా చూసుకోండి. సో ఈ విధంగా అయితే ఫస్ట్ మెయింటైన్ చేయండి. తర్వాత ప్రజెంటేషన్. సో ఇవన్నీ పాటించిన తర్వాత సో ప్రజెంటేషన్కి అయితే వెళ్ళాలి. సో మీరు ఎంత బాగా చదివినా కానీ ప్రజెంటేషన్ నీట్గా లేకపోతే మాత్రం మీకు మార్క్స్ అనేవి చాలా తక్కువగా అయితే వస్తాయి. సో ప్రజెంటేషన్ అయితే చాలా నీట్గా అయితే ఉండాలి. ఫోర్స్ చేసే బార్డర్ కొట్టండి. అండ్ చాలామంది మిస్టేక్ చేసే తప్పు ఏంటంటే కొంచెం రాంగ్గా వస్తే స్ట్రైక్ అవుట్ చేస్తారు. అస్సలు అలా చేయకండి. అలా స్ట్రైక్ అవుట్ చేశారంటే అదే హైలైట్గా ఉంటుంది. సో ఇక్కడ ఏదో మిస్టేక్ చేశారని చెప్పి ఆ పాయింట్ పదే చెక్ చేశారు కదా, ఒకవేళ తప్పుగా రాస్తే మాత్రం దొరికేస్తారు. సో మార్క్స్ దిద్దేవాడికి ఏమనిపిస్తుందంటే ఒక తప్పు రాశాడు, సో మార్క్స్ వేయకూడదని చెప్పేసి అనుకుంటారు. సో స్ట్రైక్ అవుట్ అయితే చేయకండి, జస్ట్ పక్కన అలా రాయండి అంతే. సో అలా రాయడం వల్ల ఏంటంటే మీకు అక్కడ హైలైట్ అవ్వదు. సో ఇంకా రిలేటర్ లైక్ ఇంకా ఫ్లోలో వెళ్ళిపోతాడు. ఆ విధంగా చెక్ చేసుకోండి. మ్యాక్సిమం స్ట్రైక్ అవుట్స్ అయితే అవాయిడ్ చేయండి. అస్సలు కూడా పేపర్లో ఎటువంటి పెన్న గీత కానీ ఎటువంటి లేకుండా చేసుకోండి. మెయిన్ థింగ్ ఏంటంటే క్వశ్చన్ పేపర్లో ఏమీ రాయకండి. క్వశ్చన్ పేపర్లో జస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, ఒకవేళ క్వశ్చన్స్ ఏమైనా రాస్తే దాన్ని టిక్ చేయండి తప్ప అంతకు మించి ఒక్క లెటర్ కూడా అక్కడ ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ మధ్యన చాలా వరకు కూడా మాల్ ప్రాక్టీస్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. అంటే ఎలాగంటే సపోజ్ మీరు క్వశ్చన్ పేపర్ రఫ్ వర్క్ చేసుకున్నారు, బట్ అది గాలికి అలా ఎగిరి పక్క దగ్గరికి వెళ్ళింది. సపోజ్ అంతలోకి స్క్వాడ్ వచ్చారనుకోండి, మీకు క్వశ్చన్ పేపర్లో ఏదో రాసి ఇచ్చామని చెప్పి బయటకు లాగేస్తారు. సో ఇలాంటి చాలా కేసెస్ అయితే ఉంటాయి. సో అందుకోసమే మీ యొక్క క్వశ్చన్ పేపర్ మీద హాల్ టికెట్ నెంబర్ అండ్ జస్ట్ క్వశ్చన్ రాసామని టిక్ చేసుకోవడం తప్ప అంతకు మించి ఏవే చేసుకోండి. రఫ్ వర్క్ కూడా మీరు క్వశ్చన్ ఆన్సర్ బుక్లెట్ ఇచ్చిన తర్వాత దాన్ని బ్యాక్ సైడ్ అయితే చేసుకోండి, రఫ్ వర్క్ అని హెడ్డింగ్ పెట్టి. ఆ విధంగా రాస్తే మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ప్రజెంటేషన్ నీట్గా ఉండేలా చూసుకోండి, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్, పేపర్ ఇచ్చిన తర్వాత ఒక్క 15 minutes పాటు పేపర్ మొత్తం రీడ్ చేయండి. చాలామంది మిస్టేక్ చేసే ఏంటంటే ఫస్ట్ ఒక సెక్షన్ చూస్తారు, ఓకే కొంచెం ఈజీగానే పేపర్ ఈజీగా వచ్చింది అనుకుంటారు. బట్ తర్వాత వెళ్ళే కొలితే ఏంటంటే కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఈ క్వశ్చన్ చదివానా రావట్లేదా ఏంటి ఇప్పుడు అలాగని చెప్పేసి అనుకుంటారు. సో దానివల్ల ఏంటంటే మొత్తం కాన్ఫిడెన్స్ తక్కువ, ఏమీ బాగా రాయలేకపోతారు. అందుకోసమే మీరు ఏం చేస్తారంటే పేపర్ ఇచ్చిన తర్వాత ఒకసారి పాయింట్ టు పాయింట్ మొత్తం చదవండి. సో ఓకే పేపర్ ఇది ఇచ్చారు, ఓకే నాకు ఈ క్వశ్చన్ వచ్చింది, సో నేను రాయగలను, అవి ఏవైతే వస్తాయో ముందు టిక్ చేసుకోండి. తర్వాత ఫస్టే రాయండి. చాలామంది అంటారు సో మీకు సెక్షన్ 1 అని ఒకసారి నెక్స్ట్ సెక్షన్ 2 అని ఈ విధంగా సెక్షన్ 3 అలా రాసి లెటర్కి ఈజీగా ఉంటుందని చెప్పేసి అంటారు. బట్ అలా ఏం లేదు. చాలామంది మిస్టేక్ ఎక్కడ చేస్తారంటే సెక్షన్ 1లో సపోజ్ 1 mark క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, అక్కడ మీరు 4 క్వశ్చన్స్ వచ్చు, 5, 6 రాదు. సో ఏంటంటే 1, 2, 3, 4 రాసి 5, 6కి స్పేస్ ఇచ్చేసి తర్వాత సెక్షన్ 2లోకి వెళ్ళిపోతారు. అలాగైతే ఇవ్వకండి. ఎందుకంటే మీరు అలా ఇస్తే మాత్రం ఏమవుద్దంటే అక్కడ ఒకవేళ లాస్ట్లో ఇంకా రాయలేదనుకోండి, దిద్దేవాడికి ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు ఎవరొకరు చెప్తారు, తర్వాత అద్దంలో స్పేస్ వదిలేసాడు, తర్వాత ఇంకా రాయలేదు వీడు, కొంచెం మాల్ ప్రాక్టీస్ మీద చేసినట్టు ఉన్నాడు అని చెప్పి మార్క్స్ వేయడు. ఆ విధంగా ఉంటుంది. మీకు వచ్చినా రాకపోయినా మొత్తం నింపండి.
తర్వాత ఏంటంటే స్పేస్ మాత్రం ఇవ్వకండి. అంటే 1, 2, 3, 4 వచ్చిందనుకో రాయండి. తర్వాత మీకు ఏది వస్తే అది రాయండి. తర్వాత 5, 6 లాస్ట్‌లో రాయండి. నో ప్రాబ్లమ్. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు అందులో. సో, చాలామంది ఇదే కన్‌ఫ్యూజన్‌లో అయితే ఉన్నారు. అలాగైనా రాయండి. బట్ కొంచెం నీట్‌గా కనబడాలంటే మాత్రం సెక్షన్ 1, సెక్షన్ 2 ఆ విధంగా రాసుకోవాలండి. ఫస్ట్ 8 మార్క్స్ రాశారు. తర్వాత 4 మార్క్స్ ఆ విధంగా రాసుకోవాలండి. సో, బట్ మీకేంటంటే ఫస్ట్ ఏవైతే కాన్ఫిడెంట్‌గా వచ్చనుకున్నారో అవి మాత్రమే రాయండి. సో, ఈ విధంగా రాస్తే మాత్రం మీకైతే చాలా మంచి స్కోర్ అయితే గెయిన్ చేస్తారు. అండ్ దిద్దేవాడు ఫస్ట్ ఎప్పుడు కూడా మీరు ఫస్ట్ 3 పేపర్స్ చూస్తాడు. ఓకే, కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఓకే, మొత్తం అంతా బాగానే రాస్తున్నాడు అనిపిస్తే తర్వాత పేపర్ కొంచెం పైపైన చూసి వదిలేస్తాడు. సో, అందుకే మీకు వచ్చిన ఏదైనా సరే ముందుగా రాసి తర్వాత అన్నీ కూడా కొద్దిగా వచ్చు పర్లేదు అనుకుంటే అవి మాత్రం రాయండి. సో, మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి క్వెషన్ కూడా అటెంప్ట్ చేయండి. ఆ క్వెషన్ రాలేదు, ఈ క్వెషన్ రాలేదని చెప్పి ఏది వదిలేయకండి. మీకొచ్చినా రాకపోయినా సో, ఫస్ట్ వచ్చిన క్వెషన్ రాసేసి తర్వాత రాని క్వెషన్స్ అన్నీ కూడా కొద్దిగా అటెంప్ట్ చేయండి ఎంతో కొంత. లైక్ ఏదో కొంచెం మీనింగ్ తెలుసుకుందాం కొద్దిగా డెఫినేషన్ రాయండి. కనీసం 2 మార్క్స్ అని యాడ్ అవుతాయి. ఆ విధంగా స్కోర్స్ గెయిన్ చేయొచ్చు. చాలామంది ఏం చేస్తున్నారు, ఇంక రాదులే మళ్ళీ ఎక్స్ట్రా రాస్తే ఇన్విజిలేటర్కి ఇంకేదో సోది రాసాడు అనుకుని చెప్పి రాయరు. బట్ అలా అనుకోకండి. అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా ఒక మార్క్ అయినా వేసే ఛాన్సెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఇది ఒక ఎగ్జామే. సో, మళ్ళీ రాసే ఎగ్జామ్ అయితే కాదు. సో, మ్యాక్సిమం మీకు వీలైనంత వరకు కూడా మ్యాక్సిమం పేపర్స్ అన్నీ కూడా ఫిల్ చేయడానికి అయితే ట్రై చేయండి. మెయిన్ ఎగ్జామ్స్ సంబంధించి క్వెషన్స్ అన్నీ కూడా అటెంప్ట్ చేయండి. మెయిన్ థింగ్ ఏంటంటే బ్లూ పెన్, బ్లాక్ పెన్ మాత్రమే వాడండి. ఎటువంటి పెన్స్ అయితే వాడకండి. రెడ్ కానీ, గ్రీన్ కానీ ఎటువంటివి కూడా జస్ట్ హైలైట్ చేయడానికి హెడ్డింగ్స్కి అయితే బ్లాక్ పెన్, ఆన్సర్స్కి అయితే బ్లూ పెన్ ఈ విధంగా రాయండి. అండ్ నెక్స్ట్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే క్వెషన్ నెంబర్ అనేది బార్డర్కి ఇటు సైడ్ వేస్తారు. సపోజ్ పేపర్ ఈ విధంగా ఉంది. సో, ఫస్ట్ మీకు రూల్ పేపర్ అయితే ఇస్తారు. ఆ విధంగా ఫస్ట్ బార్డర్ ఉన్న తర్వాత మీరు క్వెషన్ నెంబర్ అనేది బార్డర్ ఇటు పక్క వేస్తే పాయింట్ నెంబర్ అవుద్ది. ఇటు పక్క వేస్తే క్వెషన్ నెంబర్ అవుద్ది. సో, కేర్ఫుల్గా అయితే చూడండి. సో, పాయింట్ నెంబర్ ఎప్పుడు కూడా బార్డర్ ఇటు పక్క అయితే ఉండాలి. క్వెషన్ నెంబర్ ఎప్పుడు కూడా బార్డర్ అవతల వైపు అయితే ఉండాలి. సో, క్వెషన్ నెంబర్ వేసి కరెక్ట్గా చూసుకోండి. మెయిన్ థింగ్ ఏంటంటే లాస్ట్లో 15 మినిట్స్ ఉన్నంత వరకు కూడా ఇంకా రాస్తూ కూర్చోకండి. ఇక్కడ ఏంటంటే మీరు క్వెషన్ నెంబర్స్ అన్ని ఏవైతే రాసారో ప్రతిదీ పర్ఫెక్ట్గా చెక్ చేసుకుని అప్పుడు పేపర్ అయితే న్యూజిలేటర్కి అయితే సబ్మిట్ చేయండి. సో, అంతవరకు కూడా మొత్తం చెక్ చేసుకుని కేర్ఫుల్గా టైం కరెక్ట్గా సో మీ వాచ్లో టైం అయితే చూసుకోండి. ఏ క్వెషన్కి ఎంతసేపు పడుతుంది, సో ఎంతవరకు కేటాయించాలి, సో ప్రతిదీ ఎస్టిమేషన్ వేసుకుని మీరైతే పేపర్ అయితే ఫిల్ చేయండి. చాలా బాగా అయితే రాయండి. సో, ఎందుకంటే మీ లైఫ్లో జరిగే ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి అందరూ కూడా బాగా రాయాలని కోరుకుంటున్నాను. సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. సో, మీరు వాల్యుబుల్ టైం మాత్రం అసలు వేస్ట్ చేసుకోకండి. మీ యొక్క ఇంకా ప్రిపేర్ అవ్వాలంటే మాత్రం ప్రిపేర్ అవ్వండి. సో, మీకు గైడెన్స్ కావాలంటే క్వశ్చన్ పేపర్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించి ప్రతిదీ కూడా మీకు అప్డేట్ ఇస్తుంటాను ఈ ఎగ్జామ్ జరిగేంత వరకు కూడా. సో, అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి 50 లైక్స్ టార్గెట్ ఇస్తాను. అందరూ కూడా కంప్లీట్ చేయండి. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.